ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క ప్రశస్తమైన నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గ్లోబల్ పీస్ ప్రేయర్ అనేటువంటి పరిచర్యలో పాల్గొనేటువంటి మనము ముఖ్యంగా బ్లెస్సెడ్ మినిస్ట్రీస్ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారం వింటున్నాము. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్య సందేశములు మనం వింటున్నాము. మీరందరూ స్పందిస్తూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకై నేను మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట అభినందిస్తున్నాను. దేవునికే స్తుతి స్తోత్రములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైనటువంటి మా దేవ, నిరంతరము స్తోత్రార్హుడు అని కొనియాడబడుతూ ఆరాధించబడుతున్న దేవ, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ఎల్లవేళలా మాతో కూడా ఉన్న ఈ మానవులు దేవుడు, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. మా దుఃఖములను, మా పరిస్థితులను, మా కష్టములను, మా నష్టములను ఎరిగిన దేవుడు, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రతి సమయానికి, ప్రతి పరిస్థితికి మాకు సరిపోయిన దేవుడు, మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మీరు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాతో కూడా నడుస్తున్నటువంటి దేవుడు, నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ దినం మరొకసారి ఈ పరిచర్యలో పాల్గొంటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకు నీకు స్తోత్రములు. ఎంతమంది నా తండ్రి ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా నీ వాక్యం వింటున్నారో, మాతో సహకరిస్తున్నారో, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో, వారందరి కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీరు మా కొరకు సిద్ధపరిచిన వర్తమానం కొరకు నీకు స్తోత్రములు. మీరు మాట్లాడుతుండగా మేమందరం విని ఒక్కొక్కరము, ఒక్కొక్క కుటుంబము, సంఘములుగా మేము దీవించబట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త చీకటి శక్తులను, అపవాది కుతంత్రములను దూరముగా పారద్రోలమని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వములో మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుందాము. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన ఆ క్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ఈ దిశలన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగితిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకుందాము. అంటే వెనుక ఉన్నటువంటివి లేక ఇంతకుముందు ధ్యానించినవి ప్రాముఖ్యమైనవి కాదు అని కానీ నా ఉద్దేశం కాదు. కానీ ఈ దినము చాలా నేటి పరిస్థితులలో చాలామంది ఈ స్థితిలో ఉన్నారు కనుక అటువంటి వారికి ఇది చాలా
దివ్యమైన వర్తమానమని, అవసరమైన వర్తమానమని నేను భావిస్తూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. మానవ జాతిలో అంటే క్రైస్తవ భాషలో మనం మాట్లాడితే రక్షింపబడిన వ్యక్తి, రక్షింపబడిన వాడు అనేవారు మొదటి తరగతికి సంబంధించిన వారు. రెండవ వారు వెనుకకు జారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. పరిస్థితుల ప్రభావం బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి, ధనం విషయంలో కానీ లేక ఆరోగ్య విషయంలో కానీ లేక తదితర విషయాల్లో వెనుకకు జారిపోయినటువంటి వారు. దేవుని నుండి వెనుకకు జారిపోవడం, దేవుని వాక్యము నుండి వెనుకకు జారిపోవడం, సంఘ సహవాసము నుండి వెనుకకు జారిపోవడం, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో వెనుకకు జారిపోయినటువంటి పరిస్థితి కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి 2 రకమైన వ్యక్తులను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఉదయకాలం ముందు వాక్యం ధ్యానం చేస్తుండగా మనం ఏ తరగతికి సంబంధించిన వారం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను, మన పరిస్థితులను మనము అర్థం చేసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపపడి మన యథార్థమైన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని మన జీవితాలను దిద్దుకోవాలనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ భాషలో మనం చెప్పినటువంటి నేను మూలాంశంలో రక్షింపబడిన వారు ఒక జాతి లేక ఒక తరగతికి సంబంధించిన వారు. రెండవది, రక్షణలో నుండి, ప్రార్థనా జీవితంలో నుండి, విశ్వాస జీవితంలో నుండి, భక్తి జీవితంలో నుండి వెనుకకు జారిపోయిన వారు లేక బలహీనముగా ఉన్నటువంటి వారు అనేటువంటి 2వ తరగతి వారికి సంబంధించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితంలో మనము అసలు మొదట ప్రాథమికంగా ఏ తరగతికి సంబంధించిన వారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షింపబడిన వారు మొదటి తరగతి వారు అని చెప్పినాను. ఎంతమంది రక్షింపబడిన వారి యొక్క కోవలోకి చేరిన వారు ఉన్నారు? రక్షింపబడుట లేక రక్షణ అనేది కూడా మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. మానవులందరూ జన్మతోటే పాపులు అనే విషయం బైబిల్ మనకు ప్రబోధిస్తున్నది. రెండవది, జన్మించిన తర్వాత ఈ లోకములో ఉన్నటువంటి కేవలము పాపమునే ఆశించి మంచిని కానీ లేక దేవుని కానీ దేవుని వాక్యమును కానీ అంగీకరించగా దానికి విరుద్ధముగా వ్యతిరేకమైనటువంటి వాటిని ప్రేమించి రక్షణ అనేటువంటి విషయం తెలుసుకోకుండా పాపులుగానే జీవిస్తున్న వారు కొంతమంది ఉంటారు. మరికొంతమంది ఏమిటంటే దేవుణ్ణి యేసుప్రభు రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి పాపముల విషయమే పశ్చాత్తాపపడి యేసు రక్తము నా పాపములు కడుగుతుందని చెప్పి నమ్మి యేసు ప్రభు సమక్షంలో పాపాలు ఒప్పుకొని రక్తములో కడిగించుకొని రక్షింపబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు అనేటువంటి వారు చాలా శ్రేష్టమైన 2వ తరగతి వారు ఉన్నారు. కనుక ప్రమాదకరమైనటువంటి ఇంకో పరిస్థితి ఏమిటంటే రక్షింపబడిన తర్వాత కొద్ది రోజులకు వారు విశ్వాస విషయంలో, దేవుని వాక్య విషయంలో, రక్షణ విషయంలో, ప్రార్థన విషయంలో, స్తుతి ఆరాధన విషయంలో బలహీనులైపోయి మెల్లమెల్లగా క్రమక్రమముగా దేవుని నుండి దూరముగా వెళ్ళిపోతున్న వారు మరలా లోకముతో ఏకీభవించి రక్షణ పొందని వారితో కలిసి జీవించడం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉంటారు లేక జీవిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. కనుక ఈ 2 తరగతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ తరగతికి సంబంధించిన వారము? రక్షింపబడిన వారి యొక్క తరగతిలో ఉన్నామా? రక్షింపబడి వెనుకకు జారిపోయి దేవుని మర్చిపోయి వాక్యాన్ని మర్చిపోయి దేవునికి దూరం అయిపోయినామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే లోకంలో ఈ దినాలలో పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నాయి, గడ్డుగా ఉన్నాయి. మనకి ఏమి జరుగుతున్నదో ఏమి అర్థం కావడం లేదు. జీవితంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి ఒక మహా వ్యాధి, ఒక రోగము ఈ లోకంలో ఈ దినాలు మనం వింటున్నాము, చూస్తూనే ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈ కరోనా వ్యాధి యొక్క భీతి సమస్త మానవాళిని భయకంపితులు చేసేసింది. దేవుణ్ణి మర్చిపోయారు, లోకముని మర్చిపోయారు. ఏమి చేయాలో ఏమీ తోచనటువంటి పరిస్థితిలో, గందరగోళమైన పరిస్థితిలో ఉంటున్నారు. అసలు ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. ఎక్కడిది మహమ్మారి? ఇన్ని వేల మంది, లక్షల మంది చనిపోతున్నారు. ఈ రోగానికి మందు లేదా? హాస్పిటల్స్ లేవా? ఇది బాగుపడేటువంటి అవకాశం లేదా అనేటువంటి భయం, భీతి అందరిలో ఆవరించి ఉన్నది. చాలామంది చనిపోతున్నారు. కొంతమంది ఏమైపోయినారో అసలు దిశ తెలియలేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితులలో ఎంతమంది విశ్వాసంలో స్థిరముగా ఉంటున్నాం? ఎంతమంది యేసు ప్రభువులో స్థిరముగా ఉంటున్నాం? ఎంతమంది ప్రార్థనలో స్థిరముగా ఉంటున్నాం?
ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి జీవితంలో మనం ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకోవలసిన వారం అంటున్నాం. ఎటూ తోసని పరిస్థితి. ఎవరో కొంతమంది వీటన్నిటి తాళుకొని నిజముగా విశ్వాసముందు స్థిరముగా ఉండి ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుతూ దేవుని యందే ఆనందిస్తూ ఉండవచ్చు. ఆయన వాగ్దానం బట్టి ధైర్యము ఉండవచ్చునేమో ఒకవేళ. కానీ శాతము చూసినట్టయితే చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బీయింగ్ డిస్టర్బ్డ్. చాలామంది అభ్యంతరపడి వెనుకకు జారిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు. దేవునికి దూరం అయిపోయారు. ప్రార్థనలు మర్చిపోతున్నారు. బైబిల్ చదవడం లేదు. వాగ్దానములు జ్ఞాపకం ఉండడం లేదు. ఏమి చేయాలో తెలియని అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాం. ఈ కలవరమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకొని నిజంగా వాక్యమును, ఆయన వాగ్దానం నమ్ముకొని నిజముగా ఆయన వెంబడించేవారు ఎంతమంది ఉన్నారు? ఆ కోవకు చెందిన వారిలో నీవు నేను ఉన్నామా అనే పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమంటున్నాం. కనుక మొట్టమొదటి మాట, రక్షింపబడిన వారు ఎవరు అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి వారు దేవునిలో నిశ్చలముగా ఉంటారు. కదలని వారును స్థిరులైన వారు అనే వాక్యంలో. స్థిరంగా ఉండాలి. అటు ఇటు చూడవద్దు, అభ్యంతరపడవద్దు, గాబరపడవద్దు. సమస్తము నీ భారం యెహోవా మీద మోపము అని చెప్పినప్పుడు ఈ భారమంతా మనం మోసుకునే బదులు నా మీద వేయండి అని అంటుంటే ఆయన మీద వేయకుండా మనమే కలవరపడిపోతున్నాం. మనం ఏమీ చేయలేము. ఏ పరిస్థితిని మనము చదును చేయలేము. ఆ కలవరపాటు తీసుకునలేము. కనుక మొట్టమొదట రక్షింపబడిన విశ్వాసగా నిన్ను నీవు గుర్తించి ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని, పరిశుద్ధాత్ముడే నీవు గుర్తట్టను ఎడమతట్టను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దం నీ చెవులకు నీ వెనుక నుండి వినబడుతుందనేటువంటి వాక్యం మనకుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల కొరకై మనం కనిపెట్టుతూ ఆ విధంగా ముందుకు సాగుతూ ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక రక్షింపబడిన వారు అనగా ఎవరు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి నేను పాపిని ప్రభువా, దేవునికి విరుద్ధముగా, దేవుని వాక్యములకు విరుద్ధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా నేను తప్పుదం చేశాను. కొంతమంది పాపం అనడానికి వీళ్ళు ఇష్టపడరు. తప్పిదము అంటారు, అంతే, పొరపాటు అంటారు. మీరు ఏమైనా పిలవండి, కానీ బైబిల్ భాషలో అది పాపమే. ఆజ్ఞాతిక్రమము పాపము. దేవుడు పాపము చేయవద్దు, జారత్వము చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, అబద్ధం ఆడవద్దు చెప్పిన తర్వాత మనం అవి చేసినట్టయితే ఆజ్ఞను అతిక్రమించిన వారం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంతేగాని వ్యభిచారము, త్రాగుడు ఇవి భయంకరమైన పాపాలని అంటుంటారు మీరు. పాపము పాపమే. కనుక చేసిన ప్రతి పాపం విషయమే, అంటే ఏది దేవునికి విరోధముగా, దేవుని వాక్యములకు విరోధముగా, పరిశుద్ధాత్మ యొక్క స్వరములకు విరోధంగా మనం ఏమైతే పాపం చేశామో సంఘమునకు వ్యతిరేకముగా కూడా మనం పాపం చేస్తుంటాం. సంఘం యొక్క క్రమశిక్షణ, క్రైస్తవ యొక్క క్రమశిక్షణ మనం మర్చిపోతుంటాం. వీటికి విరోధంగా చేసేటువంటివన్నిటి కూడా పాపము అని పిలుస్తుంది బైబిల్. ఇలాంటి పాపము చేసినప్పుడు 3 రకమైన ఒప్పుదల మనం చేయాలి. మనము మానవుడు మరి ఒక మానవునికి విరోధముగా తప్పుదమ్మి చేస్తుంటాం. అనేక రకాల దూషణ మాటలు మాట్లాడుతుంటాం, విరోధమైన మాటలు మాట్లాడుతుంటాం, అనకూడని మాటలు మనం అంటుంటాం, అంధకారంలో ఉన్నటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం, లోకములకు సంబంధించిన మాటలు మాట్లాడుతుంటాం. ఇవన్నిటినీ, ఈ పాపములన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించండి, నేను ఆయనకు విరోధంగా తలంచినాను, తలంపులలో మాటలలో ఆయన బాధపరిచినాను, నన్ను క్షమించండి అని చెప్పి నా రక్తంతో కడుగుమని చెప్పి అడగాలి. రెండవదిగా సంఘమునకు వ్యతిరేకంగా మనము పాపం చేస్తుంటాం. అంటే సంఘానికి వ్యతిరేకంగా కూడా కొన్ని మాటలు మాట్లాడారు. పాస్టర్ గారి మీద, సంఘ పెద్దల మీద, స్త్రీల మీదనో పురుషుల మీదనో వ్యతిరేకంగా మాట్లాడి అనకూడని మాటలు, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడుతుంటాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు గమనిస్తుంటాడు. కాబట్టి మనం వాటి విషయం ఏదైనా దేవుని ఎదుట ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. తర్వాత సంఘమునకు రెండవదిగా, తర్వాత మూడవదిగా అతి ప్రశస్తమైనటువంటిది దేవునికి విరోధంగా కూడా మనం పాపం చేసి ఉంటాం. ఎన్నిసార్లు మనం దేవుని మీద ప్రశ్నలు వేస్తున్నాం, రంకెలు వేస్తున్నాం, కేకలు వేస్తున్నాం. జాగ్రత్త. ఎక్కడ దేవుడైన వాడు ఎక్కడున్నారు చెప్పండి? ఉంటే ఇలా జరుగుతుందా? యేసుప్రభుని నమ్ముకున్న మాకే ఇలా జరగాలనా? ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడని దేవునికి విరోధంగా రంకెలు వేస్తున్నాం. జాగ్రత్త. మన జీవితంలో ఇలాంటి పాపం మనలో ఉన్నది అని మనం మొట్టమొదటి గ్రహించాలి. చాలామంది ఏమంటారు, నేనేం పాపం చేయలేదు, నా భార్య ఏం చేయలేదు, నా భర్త ఏం చేయలేదు, నా పిల్లలు ఏం చేయలేదు, మేము పవిత్రం, చాలా జాగ్రత్తగా ఉంటున్నామని మనమే స్వనీతితో కాపాడుకుంటుంటాం. అందరికంటే చాలా బాగున్నాం, వాడికంటే ఆమె కంటే మేము బాగున్నాం, మేము మంచివారని మోసపోతున్నాం మనం. ఇలాంటి పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వ్యక్తిగతంగా చేసిన వారికి,
మనం ఆ పాపం ఒప్పేసుకోవాలి. సంఘములకు వ్యతిరేకం చేసిన పాపం సంఘములో ఒప్పుకోవాలి. తర్వాత మానవ దేవునికి విరోధంగా చేసినటువంటి పాపములు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన రక్తముతో కడిగించుకొని పరిశుద్ధముగా చేయబడాలి. వారిని అంటారు రక్షింపబడిన వారు, సేవ్డ్ పర్సన్. రక్షణ అనుభవం కలిగిన వారు, రక్షణ అనుభవం కలిగిన వారు రక్షణ ఆనందంలో ముందుకు సాగాల్సిన వారం అంటున్నాం. రక్షణ క్రియలలో కూడా మనం చూపించవలసిన వారం అంటున్నాం. ఈలాగున మనం ముందుకు సాగవలసిన వారమైన ప్రియమైన బిడ్డలారా, రక్షింపబడిన వారు ఒకరు. రెండవది వెనుకకు జారిన వారు. యేసు ప్రభువును అంగీకరించకుండా పాపములోనే జీవించేవాడు పాపి. రక్షింపబడినటువంటి పిదప లేక తర్వాత తిరిగి పాపములో ప్రవేశించేవాడు వెనుకకు జారిపోయినవాడు. రక్షణ పొందినాము, మన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాము, రక్తంలో కడిగించుకున్నాము, నేనిక ఏ దేవుని బిడ్డనే అని చెప్పిన తర్వాత కూడా మరలా పాపంలో పడిపోయే అవకాశాలు లోకంలో ఉన్నవి. మానవ నైజములో స్వభావంలో ఉన్నది కనుక మరలా ఒకవేళ పాపములకు తిరిగిన ఎడల వారిని ఏమంటారండి? వెనుకకు జారిపోయిన వారు అంటున్నారు. అలాంటి పరిస్థితులు మనం ఉండడం చాలా ప్రమాదకరం. రక్షణ పొందకపోతే తెలియకుండా అజ్ఞానము చేత అవివేకం చేత ఉన్నాము కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చినాము, జ్ఞానం అంటే ఏమో తెలుసుకున్నాము, మన పాపస్థితిని మనం ఎరిగినాము, ఒప్పుకున్నాము, రక్తంలో కడిగించుకున్నాము అంటే సరిపోయింది. కానీ ఈ రెండవ మాట ఏమిటంటే రక్షింపబడిన తర్వాత కూడా వెనుకకు జారిపోవడం అనేటువంటి చాలా ప్రమాదకరమైన విషయం. దాని విషయంలో మనం దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకుని ఈ దినము ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. రక్షింపబడిన తర్వాత పాపంలో ప్రవేశించేవాడు అంటే దేవుని నుండి వెనుకకు తిరిగినవాడు, దేవుని నుండి లోకం వైపులకు తిరిగేవాడు, దేవుని నుండి శరీరం వైపు తిరిగినటువంటి వాడు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి, బ్యాక్ స్లైడర్ అని అంటాం. కనుక ఈ విషయంలో ఇది ప్రమాదమైన ప్రాముఖ్యమైన విషయంగా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చే వారం కూడా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సో కొంతమంది దేవుని వాక్య ప్రకారం వెనక జారనటువంటి వారు, అస్సలు వాళ్ళ జీవితంలో వెనకకు జారిపోయే ప్రసక్తే లేదు అని వ్రాయబడింది. ఎవరు మీరు? అలాంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారండి, వాక్యంలో ఉన్నది. వెనుకకు జారనటువంటి వారు ఎవరంటే నంబర్ 1 దేవదూతలు. దేవదూతలు, ఏంజల్స్ ఆఫ్ గాడ్. వారు సాక్షాత్తు దేవుని సముఖంలో ఉంటారు. ఆయన సమక్షంలో ఉండి ఆయనను నిరంతరము స్తోత్రార్హుడు 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 అని స్తోత్రము స్తోత్రము స్తోత్రమని దేవుణ్ణి ఆరాధించుకుంటూ తమ జీవితాలను గడుపుతూ ఉన్నటువంటి వారు దేవదూతలు. పరిశుద్ధ జీవితము జీవించేటువంటి వారు, అందుకే వారు సృజింపబడినారు. వారు వెనుకకు జారే ప్రసక్తి లేదు. పరమునున్నటువంటి ఈ పరిశుద్ధ దేవదూతలు వెనుకకు జారిపోనేటువంటి మా ప్రసక్తి రానే రాదు అనేటువంటి మాట మన కొరకు వ్రాయబడింది. యేసు క్రీస్తు రక్తం చేత విమోచింపబడలేదు కానీ దేవుని సముఖంలో ఉండి నిరంతరము దేవుని స్తుతించేవారుగానే ఉండిపోతారు. రెండవది ఆదాము అవ్వలు. వారు వెనుకకు జారిపోయినట్టు కనబడడం లేదు బైబిల్లో. ఏలైనగా వారు దేవుని చేత పరిశుద్ధులుగా సృజింపబడి అవిధేయత వలన పాపములో ప్రవేశించారు. అవిధేయత వలన జన్మమును బట్టి వారు పాపులు కాదు. వాడు రక్షింపబడిన పిదప పాపములో ప్రవేశించేవారు కాదు అని మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. కావున వీరు వెనుకకు జారిపోయే పరిస్థితి లేదు అని వాక్యం మనకు ఘోషిస్తున్నది. యూదా ఇస్కరియోతు 3వ తరగతి పాపములో జన్మించి పాపములను జీవిస్తూ యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరింపని వారు దేవుని నుండి శాశ్వతముగా దూరముగా వెళ్ళిపోయినటువంటి వారు. ప్రియమైన బిడ్డలారా, వారు పాపులే అని మనం గ్రహించవలసిన వారం అంటున్నాం. మనం ఏ తరగతికి సంబంధించిన వారమో జాగ్రత్తగా గమనించుకున్నాం. జన్మ చేత క్రియల చేత జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా పాపులుగానే ఉంటున్నాం. మనకు రక్షణ అవసరము. మానవుల్లో 3 తరగతులు ఉంటారండి. నంబర్ 1 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, న్యాచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యం మనం చదువుకుందామండి. మీరు ఒకవేళ బైబిల్ ఉన్నట్టయితే తీసి చూస్తే మంచిది. కొరింథీలకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు,
అవి అతనికి వెలితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రియమైన బిడ్డలారా, న్యాచురల్ మ్యాన్ అంటే సహజ సిద్ధముగా మానవుడిగా మానవ స్వభావం కలిగి జీవించేటువంటి ఈ మనుష్యుడు ఏమంట దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆత్మ అనేటువంటి పురుషుడు లోపల ఉన్నాడు. ఆ ఆత్మ రక్షింపబడాలి అంటే పాపములన్నీ యేసుప్రభు సమక్షంలో ఒప్పుకొని యేసుప్రభు శిలువలో కాల్చిన రక్తంలో కడిగించుకొని నీతిమంతులుగా కావాలి. అప్పుడే పరలోక భాగ్యం మనకు దొరుకుతుంది అనేటువంటి మాట న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధించిన మనుషుడు అంగీకరించడు, విశ్వసింపడు, మారడు. రెండవ మాట శరీర సంబంధి అయిన మనుషుడు, కార్నల్ మ్యాన్. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ శరీర సంబంధులైనటువంటి మనుషులై ఉంటున్నారు. అదే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. తర్వాత అట్లా చూస్తే, మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా? శరీర సంబంధి అయి మనుష్యులను పోలి నడుచుకునేటువంటి వారు అనగా రెండవ వారు వరండి. మొదటి వారేమో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, న్యాచురల్ మ్యాన్. రెండవది శరీర సంబంధి అయినటువంటి మా కార్నల్ మ్యాన్, శరీర విధంగానే శరీర సంబంధంగానే ఆలోచన చేసేవారు. అంతకంటే లోతైన ఆధ్యాత్మిక సత్యం తెలుసుకోవడానికి ఇష్టపడరు. వారు రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇతరులు ఇంకా శరీరాశలు శరీర కోరికలు ఉన్నవి అని చెప్పి ఇక్కడ రాయబడినది. క్రీస్తునందున్నటువంటి పసిబిడ్డగా ఉన్నారు. పసిబిడ్డలు శరీర సంబంధులే, కానీ వారిలో పాపము లేదు, ఏమీ లేదు, బలహీనత కూడా లేదు. అలాగే పసిబిడ్డలాగా ఉంటారు. ఇతడు పైనుండి దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డ అయి ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరచబడిన వాడే దేవుని బిడ్డయే. అయితే ఆత్మీయముగా బలవంతుడు కాడు. దినదినము పరిశుద్ధతలో ఎదుగుచు ఆత్మ సంబంధిగా మారవలసిన అవసరత ఉన్నది. అది తర్వాత జరిగేటువంటి కార్యమని దేవుని వాక్యం మనకు ఘోషిస్తున్నది. మూడో మాటగా ఆత్మ సంబంధి అయిన మనుషుడు, స్పిరిచువల్ మ్యాన్. మొట్టమొదటిదేమో న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. రెండవదేమో శరీర సంబంధి అయినటువంటి మనుషుడు, కార్నల్ మ్యాన్. మూడవది ఆత్మ సంబంధి అయిన మనుషుడు, స్పిరిచువల్ మ్యాన్. ఇతడు నూతన జన్మ అనుభవం ఎరుగుట మాత్రమే కాకుండా దైవ కార్యములలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, ఒంటరిగానే ఉండకుండా కుటుంబంతో కూడా దేవుని వెంబడిస్తూ, తర్వాత సంఘంతో కలిసి సంఘ సహవాసంలో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యంలోనూ దేవుని యందు ముందుకు సాగేటువంటి వ్యక్తి ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడు. నూతన జన్మ అనుభవము లేక రక్షణ అనుభవం అండి, మారు మనస్సు అనుభవం అండి, ఈ వీటిలో ముందుకు సాగుతూ దైవ జ్ఞాన విషయంలో, దైవ కార్యముల విషయంలో ఆసక్తి కలిగి ముందుకు సాగుతున్నటువంటి వాడు విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తిగానే ఉంటాడు, కానీ వెనుకకు తిరిగి చూసేటువంటి అలవాటు ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటాడు. ఈ రకమైన 3 తరగతుల్లో మనం ఏ తరగతికి సంబంధించిన వారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అట్లయితే ఈ 4వ మాట చెప్పుకొని మనము ముందు వారం కొరకై మనం వెనుకకు జారిపోయిన పరిస్థితిని గురించి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. వెనుకకు జారిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న ఈ దిన ఉదయకాలం ముందు మనము జ్ఞాపకం చేసుకుందాం. పాపములో జన్మించి పాపములో జీవిస్తూ క్రీస్తు యేసు వలన పాపం నుండి రక్షింపబడి తిరిగి పాపములో ప్రవేశించిన వాడు అని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో పాపములో జన్మించి పాపములోనే జీవిస్తూ యేసు క్రీస్తు వలన పాపం నుండి రక్షింపబడి తిరిగి పాపములో ప్రవేశించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయములు అని మనం గమనించవలసిన వారమే. ఇది మనకు ముఖ్యమైన ధ్యాన అంశము. వెనుకకు జారినవాడు, బ్యాక్స్లిడన్ పర్సన్, బ్యాక్స్లిడన్ మ్యాన్ ఆర్ ఉమెన్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడినటువంటి వాడు దేవుని నుండి వెనుకకు జారిన స్థితిని దైవ గ్రంథమందు అనేక రీతులుగా
మనకు వివరించబడినది. వీరిలో వీరు వెనుకకు జారిపోయినారని మనం ఎలా గుర్తించగలమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఈ వెనుకకు జారిన వారు, ఈ తరగతిలో ఉన్నవారు లేక ఈ జీవితంలో ఉన్నవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 అండ్ వర్స్ 4. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏనాడైతే నీ పాపస్థితిని గ్రహించి నేను ఒప్పుకొని దేవుడు ఎదుట, ప్రభువా నేను పాపిని, ఇదిగో నేను ఈ పాపం చేశాను అని చెప్పి ఒక్కొక్కటిగా ఒప్పుకొని యేసు రక్తము నా ప్రతి పాపమును కడుగుతుందని చెప్పి నమ్మి రక్తములో కడిగించుకొని పాపిని నీవు నీతిమంతులుగా తీర్చబడినావో అప్పుడు నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా మార్చబడతావు అనేటువంటి మాట బైబిల్ గ్రంథం మనకు ఘోషిస్తున్నది, వాగ్దానం చేస్తున్నది. అటువంటి వ్యక్తులు కొన్నిసార్లు కొంతమంది దినదినము ఎటువంటి ఆయనను మొదటి ప్రేమ ఎట్టిదో నీవు రక్షింపబడిన పిదప అది విశ్వాస యొక్క అనుభవంగా ఉండవలసింది అని నువ్వు ఆ మొదటి ప్రేమను వదిలితీవని ప్రకటన గ్రంథంలో మనం ఇప్పుడు చూశాం. రక్షింపబడిన తొలి దినాలలో విశ్వాసి అని పిలువబడేవారు ఎంత వీలైతే అంత వాక్యం చదువుతూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు, పఠిస్తూ ఉంటారు, కంఠత చేస్తూ ఉంటారు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటారు, అనేకులు తమ సాక్ష్యాన్ని అనేకులకు వినిపిస్తూ ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ విచిత్రమైన విషయం, విచారకరమైన విషయం ఏమిటంటే కొద్ది రోజులైన తర్వాత ఈ ఆశ తగ్గిపోతూ ఉంటుంది, ఈ కోరిక నశించిపోతూ ఉంటుంది, ఈ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే క్రమక్రమముగా వారు దేవుని నుండి దూరం అయిపోతున్నారు. దేవుని కన్నా మిన్నగా, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది, ఆశించేది, ఇష్టపడేది ఇంకొకటి ఏదో కనబడింది. నా జీవితంలో నేను ఇదే ప్రమాదం ఎదుర్కొన్నాను. సినిమాలంటే చాలా ఇష్టం, సినిమా పాటలంటే చాలా ఇష్టం. కొంచెం పాట పాడే వరం దేవుడు ఇచ్చాడు, కానీ దేవుని కొరకు వాడకుండా సినిమా పాటలు పాడేది నేర్చుకున్నాను. రక్షింపబడిన తర్వాత కూడా అనేక సార్లు సినిమానే ప్రేమించాను, సినిమా పాటలనే ప్రేమించాను, మరలా సినిమాకు వెళ్ళాను. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నిజముగాని పాపంలో ఒకసారి ఒప్పుకొని యేసు రక్తంలో కడిగించుకొని అదే జీవితంలో లోతైన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగవలసిన వారు వెనుకకు తిరిగి పాపమును, అపవాదిని, వాని క్రియలు చూచి ఇష్టపడి వానికి లోనైపోయి వెనుకకు దేవుని నుండి దూరం అయిపోయేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అదే మన ఈ వాక్య సందేశం యొక్క ప్రాముఖ్యమైన విషయం, ప్రధానమైన అంశం. హృదయము దేవుని నుండి నేను అనేటువంటి పాత పురుషుని వైపునకు మనను లాక్కొని వెళ్ళేటువంటిది వెనుకకు జారిపోయినటువంటి పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి కోరికలు, ఇలాంటి బలహీనతలు, దుర్భరమైన పరిస్థితి నీ జీవితంలో ఉన్నదా? నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే యు ఆర్ బీయింగ్ బ్యాక్స్లిడన్ బై సేటన్, బై వరల్డ్, బై యువర్ ఫ్రెండ్స్. ప్రాబబ్లీ నీ స్నేహితుల, లోకమా, లేకపోతే నీ పాత అలవాట్ల, ఏది నిన్ను వెనుకకు గుంజుతున్నది, ఏది వెనుకకు లాగుతున్నది, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. కనుక హృదయము దేవుని నుండి దూరం కాకుండా పాత పురుషుడు రక్షింపబడక మునుపు మనం పాత పురుషులుగా ఉన్నామో లేక పాత జీవితాన్ని జీవించామో ఆ పురుషుడు మరలా తొంగి చూస్తున్నాడు. వాడేదో మనల్ని సన్నగిల్లింపజేసే పరిస్థితి నడిపిస్తున్నాడు, వెనుకకు లాగుతున్నాడు అనే మాట మనం గ్రహించి జాగ్రత్త పడవలసిన వారం అంటున్నాం. మూడవదిగా, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయటం చేత, లేక చదవడం మానేయడమో, విడిచిపెట్టడమో, నిర్లక్ష్యం చేయడమో చేస్తే దేవుని నుండి నువ్వు విముఖుడం అయిపోయేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ ముఖమును దేవునికి చూపలేక దాచిపెట్టుకుంటున్నావు, భయపడుతున్నావు. ఇది వరకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నా తండ్రి, నా ప్రభువా, నా రక్షకానికి ధైర్యంగా పిలిచేవాడు ఇప్పుడు ధైర్యంగా ఆయన ప్రభువా, దేవా, నా తండ్రి, నా రక్షకాన్ని పిలవలేకపోతున్నావు. ఎందుకంటే ఏదో బలహీనత నీ జీవితంలోకి ప్రవేశించింది, ధైర్యంగా దేవుని తండ్రిని పిలవలేకపోతున్నా. యు ఆర్ నాట్ మియర్లీ ఎ సన్, బట్ ఎ సన్ ఆఫ్ సేటన్, సన్ ఆఫ్ డార్క్నెస్, సైతాను యొక్క లేక అపవాది యొక్క కుమారుడుగా అయిపోయినావేమో. అలాంటి బలహీనత పరిస్థితులను నువ్వు గమనించవలసిన వారు అయి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథంలో చక్కని వాక్యం మనకు ఉన్నది.
పాత పురుషుని వైపునకు, పాత జీవితం వైపునకు మనము మరలుతున్నామేమో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడవది, సువార్త సత్యమును విడిచిపెట్టేసి దేవుని నుండి నీ ముఖమును దాచిపెట్టుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని చదవడానికి బదులుగా న్యూస్ పేపర్ చదువుతున్నావో, లేక సినిమా మ్యాగజైన్ చదువుతున్నావో, లోక సంబంధమైనటువంటి మ్యాగజైన్ పత్రికలు చదువుతున్నావేమో చూడు, జాగ్రత్తగా గమనించు. ఇంతకుముందు ఎప్పుడు చూసినా వాక్యం చదివేటువంటి వాడు ఎందుకు ఇప్పుడు వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు? వాక్యము నీతో సూటిగా మాట్లాడుతున్నందువల్ల నీకు అభ్యంతర కారణంగా ఉండదేమో దేవుని వాక్యం. ఒకవేళ వాక్యము స్వచ్ఛమైనది, దేవుని వాక్యము స్వచ్ఛమైనది, దేవుని వాక్యం పరిశుద్ధమైనది, దేవుని వాక్యం జీవితాలను మార్చగలిగిన శక్తి కలిగినటువంటిది. అది ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టు వలన నీవు అభ్యంతరపడుతున్నావు. యు ఆర్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని వాక్యం చదివినప్పుడు నీవు అభ్యంతరం, ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాను, అందుకే దాన్ని విడిచిపెట్టి వేరే వాటి చదవడానికి ప్రయత్నం చేస్తున్నావు. హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ డైలీ న్యూస్ పేపర్? దినపత్రికలో చదువుతూ ఎంత సమయం గడుపుతున్నావు? అట్ ది సేమ్ టైం హౌ మచ్ టైమ్ యు ఆర్ డివోటింగ్ టు రీడ్ ద బైబిల్ ఆర్ స్టడీ ద బైబిల్? బైబిల్ చదవడానికి, పఠించడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నావు? దానికి అదేమో గంట సేపు చదివితివి, ఇదేమో 5 నిమిషాలు 10 నిమిషాలు చదివితివి. అనగా ఏమంటే యు ఆర్ స్లోలీ బ్యాక్స్లిడన్. నువ్వు క్రమక్రమముగా, నిదానముగా దేవుని నుండి దూరం అయిపోతున్నావు. ఈ మాట మనం గమనించవలసిన వారం అంటున్నాం. మన గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే దేవుని కృప నుండి వారు తొలగిపోయినారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో సమస్తానికి ఆధారము, మూలం ఏమిటంటే దేవుని కృప. పౌలు ఏమిటండి, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప చేతనే అయి ఉన్నాను అంటున్నాడు. ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఫర్ ఆల్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. విశ్వాస యొక్క జీవితంలో అన్నింటికీ ఆధారమైనది ఏమిటంటే, ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని కృప. మరి అటువంటిప్పుడు దేవుని కృప కొరకే వేడుకోకుండా, దేవుని కృపను గురించి ప్రార్థన చేయకుండా వేరే వాటి మీద నీ మనసు లగ్నం చేస్తున్నావు, కేంద్రీకరిస్తున్నావు. జాగ్రత్త. అనగా నీవు దేవుని నుండి దూరం అయిపోతున్నావు, దేవుని నుండి వెనుకకు జారిపోతున్నావు, వాక్యం నుండి, దేవుని వాగ్దానం నుండి వెనుకకు జారిపోతున్నావు అనే మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని. హృదయము కూడా దేవుని నుండి దూరం అయిపోతుంది. ఇంతకుముందు నోరు తెరిస్తే పాటలు, నోరు తెరిస్తే దేవుని వాక్యం, నోరు తెరిస్తే ప్రార్థన, దేవుని బిడ్డలతో సహవాసం, ఇంత శ్రేష్టమైనటువంటి అనుభవంలో ఎదుగుతూ ఉన్నటువంటి నీవు ఇప్పుడేమండి, హృదయంలో నిండా ఇంతకుముందు ఉన్నటువంటివి. నా జీవితంలో నేను వెనుక జారిపోయినప్పుడు మరలా ఐ యూస్ టు రిమెంబర్ ఆల్ సినిమా సాంగ్స్, సినిమా యాక్టర్స్, హీరోస్ అండ్ హీరోయిన్స్. హృదయారాధికుడు యేసుప్రభు. దేవుని వాక్యము మన హృదయం నిండా ఉండాలి. దీనికి బదులుగా లోకం మన హృదయంలోనికి వచ్చేసింది. మనుషులు వచ్చేశారు. లోక సంబంధంలో లోకంలో ఉండేటటువంటి 3 శరీరాశ, నేత్రాశ, జీవిత డంబం. ఈ 3 వచ్చి నింపేసినాయి కాబట్టి యేసు ప్రభువు హృదయంలో స్థలం లేకుండా పోయింది. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. ఇదివరకు ప్రార్థన, స్తుతి, ఆరాధన, బైబిల్ స్టడీ, గ్రామీణ పరిచర్య, సాక్ష్యం చెప్పడానికి పోవాలని చెప్పేటువంటి నీవు ఈరోజు ఏమంటున్నావండి? వాటన్నిటిని పక్కకు పెట్టి సినిమా పాటలు పాడుకుంటున్నావా? ఏ సినిమా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? ఏ స్నేహితుల దగ్గరికి పోతే కాలక్షేపం అవుతుంది అనుకుంటున్నావా? మార్కెట్కి పోదాం అనుకుంటున్నావా? షాపింగ్ పోదాం అనుకుంటున్నావా? వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్? బికాజ్ యు ఆర్ బీన్ బ్యాక్స్లైడెడ్, బ్యాక్స్లిడన్. వెనుక వెళ్ళిపోయావు, దేవునికి దూరం అయిపోయినావు. అందుకే దేవుని విడిచిపెట్టి నీ హృదయము ఇంకొక దాని కొరకు కోరుకుంటున్నది, ఇంకొక దానిని అపేక్షిస్తున్నది. అందుకని నీ జీవితం అలాగా తిరుగుతున్నది, మార్పు చెందుతున్నది అనేటువంటి. దేవుని ఆజ్ఞకు విధేయులు ఎప్పుడు అవుతామో మనము, అప్పుడు దేవుణ్ణే మనం మర్చిపోతాం. ఏం వాక్యం అండి, 24 గంటలు అదే వాక్యమా? ఎప్పుడు ప్రేయర్ మీటింగ్స్ అయినా, ఎప్పుడు బైబిల్ స్టడీనైనా, ఎప్పుడు చర్చ్ కార్యక్రమాలైనా, లోకం అవసరం లేదా? మా ఫ్రెండ్స్ అవసరం లేదా? బయటికి విజ్ఞాన యాత్ర పోవాల్సిన అవసరం లేదా? బంధువులతో, స్నేహితులతో సమయం గడపడం అవసరం లేదా అనేటువంటి భాషకు మనము తిరుగుతున్నాం. అనగా స్లోలీ యు ఆర్ కమింగ్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ కమింగ్ క్లోజర్ టు ద వరల్డ్, ఆ పీపుల్ ఆర్ యువర్ బాడీ. నీ శరీరమునకు, నీ స్నేహితులకు, లోకమునకు దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవునికి దూరం అయిపోతున్నావు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవడం లేదు. వీరిలో, ఈ వెనుకకు జారిన వారిలో 3 తరగతుల వాళ్ళు ఉంటారండి. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటి మాట ఎవరంటే,
దేవుని నుండి వెనుకకు జారి దూరమైపోయినారు, వెనుకకు జారిపోయినట్టున్నారు, కానీ ఆ స్థితిని వారు తెలుసుకోకుండానే ఉంటారు. అది అజ్ఞానమా, అవిశ్వాసమా, నిర్లక్ష్యమా మనకు తెలియదు. నేను వెనుకకు జారిపోతున్నాను, దేవునికి దూరం అయిపోతున్నాను, వాక్యం చదవడం లేదు, ప్రార్థనలో బలహీనమైపోయాను, గుడికి పోయి ఎన్నాళ్ళైంది అనే మాట వారు గ్రహించరు. ఇది ఒక తరగతి. రెండో వారు ఏంటంటే తన స్థితిని గురించి కాన్షియస్ ఆఫ్ బ్యాక్ స్లైడర్ అట్ హార్ట్, దేవుని నుండి వెనుకకు జారి తన స్థితిని గ్రహింపనివారు. రెండవది, గ్రహించి కూడా నిర్లక్ష్యం చేసేవారు. పర్వాలేదులేండి, అందరూ దేవుళ్ళలాగా ఉంటారా ఏంటి? అందరూ సెయింట్ పాల్స్ లాగా ఉంటారా? సెయింట్ పీటర్స్ లాగా ఉంటారా? మానవ మాత్రం జారిపోవడం సహజం, నేను వారిలో ఒకడు అని ఆ రకమైనటువంటి అభిప్రాయంలోనికి వస్తారు. ఇక మూడవ వారు దేవుని నుండి క్రియారూపకముగా వెనుకకు వెళ్ళిపోయేవారు. ఇది వరకు రక్షింపబడిన తొలి దినాలలో ఉదయం లేవగానే అరగంట గంట ప్రార్థన చేసుకునేవారు. దాని తర్వాత ఒక గంట సేపు బాగా జాగ్రత్తగా పరిశోధించుకొని వాక్యం చదివేటువంటి వారు. అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నీ స్నేహితులతో నీ దేవుని వాక్యం పంచుకుంటుంటివి. నా జీవితం ఇలా ఉండే, దేవుడు ఇలా మార్చేశాడు, ఇదివరకు నేను ముక్కోపి, ఇప్పుడు కోపం తీసేసుకున్నాను, నాకు చెడు అలవాట్లు ఉండే, సినిమాకి పోతుంటుంది, ఇప్పుడు సినిమా బంద్ చేశాను అని చెప్పేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ సాక్ష్యం పోయింది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అండి. వెనుకకు జారిపోవడం అనేటువంటిది అంటే దేవుని శక్తిని, దేవుని జీవితంలో జరిగించిన ఆశ్చర్యకార్యం ఎరిగి కూడా వెనుకకు జారి పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిస్థితిని మనం ఇంకా కొంచెం సుదీర్ఘంగా లోతుగా వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని రండి, సిద్ధపడి రండి, దేవుని మాటల చేత మనం ఆదరించబడి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మా రక్షకుడు, నా రక్షకుడు, నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నేను పాపిగా ఉన్నంత కాలము, క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పటికీ నేను పాపిని, జన్మతోటి నేను పాపిని, క్రియల ద్వారా నేను పాపిని అని గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు మీరు పరిశుద్ధాత్మ ద్వారా సరి అయిన సహవాసంలోకి తీసుకుని వచ్చి నేను పాపిని అని గ్రహించడానికి సహాయం చేశారు. పాపములు ఒప్పుకోవడానికి నాకు నేర్పించారు, ప్రేరేపణ ఇచ్చారు. నీ రక్తము కడుగుతుందని చెప్పి వాగ్దానం ఇచ్చారు. ఒప్పుకున్నాను, మీ రక్తంలో కడిగించుకున్నాను, నీ బిడ్డనైపోయాను. ప్రభువా, ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరి కొరకు మేము స్తుతిస్తున్నాం. కొంతమంది గ్రహించి కూడా ఇంకా పాపపు ఒప్పుకోలకు రాకుండా ఉన్నారు. నేను పాపిని కాదు, లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, వారికంటే నేను భయంకరమైన వాడినా అని సర్దుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు, కానీ పాపం యొక్క ఒప్పుకోలుకు రావడం లేదు. అటువంటి విషయంలో ఎవరైతే వెనుకకున్నారో వారిని మీరు గ్రహించి, ప్రభా మీరు చూచి మీ ప్రేమ చేత, మీ శాశ్వతమైన ప్రేమ చేత, పాపిని ప్రేమించిన మీ గొప్ప ప్రేమ చేత, నిర్హేతుకమైన కారణము లేని మీ ప్రేమ చేత వారిని ప్రేమించి వారిని పాపపు ఒప్పుదలకు నడిపించమని, రక్షణ జీవితంలో నడిపించమని ప్రార్థన చేసుకుంటూ, వచ్చేవారం మీ చిత్తమైతే ఎవరైతే వెనుకకు జారిపోయారో, వెనుకకు జారిపోతూ ఉన్నారో, వెనుకకు జారిపోయి చాలా కాలమైందో అటువంటి వారితో మీరు వచ్చేవారం మాట్లాడి మేమందరము ఈ స్థితిని గ్రహించి ఒప్పుకొని మీ రక్తము ద్వారా కడిగించుకొని మీ వాక్యం పరిశుద్ధ లేఖనము ద్వారా దీవించబట్టుకు సహాయం చేయమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు స్వామి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమెన్.